హరే కృష్ణ. ఇది 2023 పరంపూజ జయపతాక మహారాజ్ దక్షిణ భారత యాత్రలో భాగంగా ఇస్కాన్ విజయవాడలో కూడా 3 రోజులు ఉండడం జరిగింది. సో అప్పుడు మన విజయవాడ కాంగ్రిగేషన్లో ఒక మాతాజీ వాళ్ళ మదర్ క్యాన్సర్తో బాధపడుతున్నారు అండ్ చివరి స్టేజెస్లో ఉంది. కాబట్టి ఆ మాతాజీ రిక్వెస్ట్ చేశారు, ఒకసారి మహారాజ్కి మా మదర్ సిచ్యువేషన్ చెప్పండి. బికాస్ ఆవిడ జస్ట్ 2 years ముందునే దీక్ష తీసుకున్నారు మహారాజ్ దగ్గర. కాబట్టి మహారాజ్ చెప్పండి మా మదర్ సిచ్యువేషన్, ఆవిడ చివరి రోజుల్లో ఉన్నారు, మహారాజ్ని బ్లెస్ చేయమని చెప్పండి, ప్రార్థించమని చెప్పండి అని అడగడం జరిగింది. సో నేను మహారాజ్ని కలిసినప్పుడు ఐ టోల్డ్ మహారాజ్ సో ద డాటర్ అండ్ మదర్ బోత్ ఆర్ యువర్ డిసైపుల్స్ అండ్ ఆవిడ ఇన్ వెరీ లేట్ స్టేజెస్ ఆఫ్ అవర్ క్యాన్సర్ అని చెప్పి, సో కైండ్లీ బ్లెస్ సార్ అని చెప్పి. అప్పుడు మహారాజ్ నా వింతగా చూసారనమాట. చూసి అరే వాట్ డూ యూ మీన్ బై లేట్ స్టేజెస్, కాబట్టి ఆవిడకేం కాకూడదు, నేను డాక్టర్స్ చెప్తాను. నేను వెంటనే పక్కన సర్వెంట్ని పిలిచారనమాట. పిలిచి అడిగారు ఎవరో డాక్టరు, ఎవరో క్యాన్సర్ పేషెంట్ ట్రీట్ చేశారు ఆయన, సో ఆయనకి మనం చూపిద్దాము ఎవడు నారిమ అవ్వాలి అని చెప్పి. సో నేను అప్పుడు అనుకున్నాను, అరే మహారాజ్ ఎంత సీరియస్ తీసుకుంటున్నారా, బికాస్ థింక్ అబౌట్ ఇట్ అండ్ ఇట్స్ లైక్ మహారాజ్ ప్రతిరోజు ఒక్కొక్క ఊర్లో ట్రావెల్ చేస్తూ ఉంటారు. ఈజ్ ద హైయెస్ట్ ట్రావెల్డ్ సన్యాసి ఇన్ ఇస్కాన్ వరల్డ్ ఆల్ టైమ్. అండ్ ఏ ప్లేస్కి వెళ్ళినా సరే 1000కి తక్కువ మంది కాకుండా మహారాజ్ని కలవరు. అందులో ఒక వ్యక్తి, అది కూడా పర్సనల్గా రాలేదు, నా ద్వారా వచ్చింది. అండ్ మహారాజ్ నో డాక్టర్ చెప్పండి మహారాజ్ నాతో అన్నారనమాట. ఆవిడ చెప్పండి ఆవిడకి ఏమీ కాదని చెప్పి. నేను చెప్పాను మహారాజ్ నో మహారాజ్ సిచ్యువేషన్ ఇస్. అప్పుడు మాతాజీ ఫోన్ చేశాను. మాతాజీ ఏమన్నట్టు లేదు ప్రభుజీ, యాక్చువల్గా డాక్టర్ సెడ్ లైక్ ఇట్ జస్ట్ కౌంటింగ్ డేస్ అని చెప్పి. మహారాజ్ చెప్తే మహారాజ్ లేదు, బతకాలని కోరిక స్ట్రాంగ్గా ఉన్నప్పుడు అప్పుడు మెడిసిన్స్ కూడా పనిచేస్తాయి. నేను చెప్పాను సరే మహారాజ్ ఎందుకు కాదన్నాను మహారాజ్ మాట. సో అలా నేను చెప్పాను. తర్వాత మహారాజ్ చెప్పారు, సో నేను ఐ విల్ టాక్ టు ద డాక్టర్ అని చెప్పారు మహారాజ్. తర్వాత మహారాజ్ వెళ్ళిపోతున్నప్పుడు కూడా నేను ట్రై చేశాను ఒకవేళ మాతాజీ రాగలరా అని చెప్పి, కానీ ఆవిడ సిచ్యువేషన్ చాలా బ్యాడ్ ఉంది, ట్రావెలింగ్ చేసే పరిస్థితిలో లేరు. తర్వాత ఏమైంది, మహారాజ్ మాయాపూర్ వెళ్ళారు. మాయాపూర్ వెళ్ళిన తర్వాత ఒక 1 వారం రోజులపై నాకు ఫోన్ వచ్చిందనమాట. స్వయంగా హిస్ గ్రేస్ మహావర ప్రభు నాకు ఫోన్ చేశారు. ఫోన్ చేసి ఏమని చెప్పారంటే, ఇలాగా ఎవరో మీ కాంగ్రిగేషన్లో ఎవరో మాతాజీ అంటే కదా, వాళ్ళ మదర్కి క్యాన్సర్ అంటే కదా, సో ఆవిడకి మెడిసిన్స్ పంపించమని చెప్పారు మహారాజ్. మేము పోస్ట్ చేశాము, సో ఏ అడ్రస్కి పంపించాలి అని అడిగారు అనమాట. సో ఫర్ మీ ఇట్ ఈస్ లైక్ ఎ షాక్. సో అంటే మహారాజ్కి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విజయవాడ వచ్చిన తర్వాత మహారాజ్ అటు నుంచి రాజమండ్రి వెళ్ళారు. రాజమండ్రిలో తక్కువ ఏదన్నా సరే 1000 మెంబర్స్తో కలిసే ఉంటారు, 100 మందితో ఇంటరాక్ట్ అయి ఉంటారు. అటు నెక్స్ట్ విశాఖపట్నం వెళ్ళారు. అటు నుంచి నెక్స్ట్ ఫర్దర్గా ఇంకేదో టెంపుల్కి వెళ్ళి ఉండొచ్చు. నెక్స్ట్ మాయాపూర్ వెళ్ళారు. సో థింక్ అబౌట్ ఇట్, మనం ఒక ప్రోగ్రామ్కి వెళ్ళామంటే ఆ ప్రోగ్రామ్కి 50 మంది ఉంటే మనము పేర్లు గుర్తుంచుకోలేము, వాళ్ళు చెప్పిన సమస్యలు మనకు అంత గుర్తుకుంటాం, ఆ టైంలో మనం ప్రార్థిస్తాం మేము. కానీ ఇక్కడ మహారాజ్ ఒక వ్యక్తి గురించి చెప్పాము అండ్ మహారాజ్ మాయాపూర్ వెళ్ళి గుర్తుపెట్టుకుని మెడిసిన్స్ ఆయన పోస్ట్ చేయమని చెప్పారనమాట. సో మెడిసిన్స్ పోస్ట్లో వచ్చాయి అండ్ ఇట్ వాజ్ అ షాక్. తర్వాత కొన్ని రోజులు పోయిన తర్వాతనే ఆ మాతాజీ ఆవిడ శరీరం వదిలిపెట్టారు. అండ్ ఆవిడ కూడా గురు మహారాజ్ తలుచుకుంటూ గురు మహారాజ్ ఫోటోని చూసుకుంటేనే ఆవిడ తన ప్రాణం విడిచిపెట్టారు. అదే విషయాన్ని మహారాజ్ చెప్పారు, మహారాజ్ ఇలాగా ఆవిడ ప్రాణం విడిచిపెట్టారు అని చెప్పి. మహారాజ్ అప్పుడు కూడా ఆవిడ బాధ్యత వదలలేదు. మహారాజ్ ఏమని చెప్పారంటే, ఓకే ఆవిడ అంతేగా ఆ యొక్క భస్మాన్ని తీసుకొచ్చి మాయాపూర్లో గంగానదిలో కలపమని చెప్పారు. ప్లస్ మహారాజ్ చెప్పారు 1 2 3 4 ప్రొసీజర్ ఫాలో అవ్వమని చెప్పి. సో మహారాజ్ అంటే ఈ వయసులో ఆయన మాట్లాడడమే కష్టము అండ్ మహారాజ్ పర్సనల్గా డిక్టేట్ చేస్తారు, సర్వెంట్స్ రాస్తారు అనమాట. అంటే మహారాజ్ ఒక 50,000 మంది శిష్యులు, ఎంతమంది శిష్యులు నన్ను ఏం పట్టించుకుంటారో, నేను చూడగలరు అని చెప్పి కొన్నిసార్లు మనం అలా ఫీల్ అవుతూ ఉంటాము. బట్ ఇఫ్ యూ అండర్స్టాండ్ దట్ అన్ని వేల మంది శిష్యులు ఉన్నా సరే మనము మహారాజ్ని అప్రోచ్ అవ్వాలి, కానీ మహారాజ్ ప్రతి ఒక్కరికి టైం ఇవ్వగలరు. సో దిస్ ఇస్ వన్, అంటే ఇది నాకు దృష్టిలో కృష్ణుడికి మాత్రమే సాధ్యం, పరమాత్మకు మాత్రమే సాధ్యము ప్రతి ఒక్కరితో పర్సనల్గా ఉండడం అనేది. అండ్ ఒక శుద్ధ భక్తుడికి భగవంతుని యొక్క విభూతి, ఆ యొక్క స్పెషల్ శక్తి శుద్ధ భక్తుల్లో కూడా వస్తుందంటారు. కాబట్టి ఆ పరమాత్మ అనే శక్తి పరంపూజ జయపతాక మహారాజ్లో కూడా నేను చూడడం జరిగింది. మహారాజ్ ఆ చిన్న ఎపిసోడ్ గుర్తుపెట్టుకొని తవే మహారాజ్ రెసిప్రోకేట్ అనుకున్నాను ఆ రోజు. అరే ఈ మాతాజీ సింపుల్ లేడీ, షీఈ్ ఎ వెరీ వెరీ సింపుల్ లేడీ. ఆవిడ పేరు కూడా మా కాంగ్రిగేషన్లో కూడా చాలా మంది తెలియకపోవచ్చు, కానీ ఆవిడ జన్మ ధన్యం. మాకంత అద్భుతమైన మృత్యు వస్తుందా అని చెప్పి వేరిన్ మా స్పిరిచువల్ మాస్టర్స్ మమ్మల్ని గుర్తు చేసుకొని దే కెన్ డూ సమ్ దే అన్నకు అనిపించింది అప్పుడు. సో రియలీ అంటే మహారాజ్ ఇస్ వెరీ వెరీ యూనిక్. హిస్ హోలీనెస్ జయపతాక స్వామి మహారాజ్కి జై.